ఫ్రెండ్స్, నేను మీ నరేష్ మళ్ళీ వచ్చాను మీ కెమెరా ముందుకు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫేజ్ టూ కోసం చాలామంది నాకు కామెంట్ చేశారనమాట. సో ఫేజ్ టూ కోసం నేను ఒక మనిషిని కలిశాను. సో ఆయన నిన్న వేయండు ఫేజ్ టూ ఇంటర్వ్యూ కోసం. సో ఫేజ్ టూ ఆయనది కంప్లీట్ అయింది. సో ఆయనను కలవడానికి నేను ఈరోజు వచ్చాను వేలేటాకు. సో చాలా టైం పట్టింది, ఆయన వస్తా అని చెప్పాడు. సో ఆయన వెయిట్ చేసి సో ఫైనల్ ఆయన కలిసి అన్నమాట. సో ఆయన ఈరోజు చెప్తాడు ఫేజ్ టూలో చాలా క్వశ్చన్లు ఏం అడుగుతారు, అది మనకు ఏం ఇంపార్టెంటు. సో దాని గురించి నేను ఈరోజు మీకు ఆయనని పరిచయం చేయబోతున్నాను. సో ఆయన ప్రతి ఒక్కటి చెప్తాడు. సో ఏదైతే అడిగిందో దాన్ని నేను మళ్ళీ నీకు పీడిఎఫ్ లోపల నేను మళ్ళీ పెడతాను డిస్క్రిప్షన్లో. సో అది కూడా చూసుకోండి. సో ఇప్పుడు ఆయన చెప్పే క్వశ్చన్లో జాగ్రత్త అయినండి. చాలామంది పెండింగ్ అవుతున్నారు అనమాట. సో ఫేజ్ టూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఫెయిల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, 100 యూరోలు మళ్ళీ కట్టుకోవాలి. సో 100 యూరోలు కట్టుకునే బదులు సో ఏవైతే ఇప్పుడు వీడియోలో చెప్తారో అవి కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అన్నీ అర్థమవుతాయి. సో పోదాం మన టాపిక్లోకి. రండి వెళ్దాం అతన్ని కలవడానికి. సో ఈయన పేరే గణేష్. సో ఈయననే స్కిల్స్ పాస్ కంప్లీట్ చేశాడనమాట. సో ఈయన ఒక్కనే కాదు, ఈయన ఒక 3 ట్రైనింగ్ ఇచ్చాడు. సో వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు కూడా కంప్లీట్ చేశారు. సో మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ కావచ్చు, మేము చూసుకుంటాం. సో దానికి తెలిసి ఏమవుతుంది ఎట్లయితుంది అది తర్వాత మేము మాట్లాడతాం. సో ఇప్పుడు వచ్చేసి ఈయన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటా అంటే ఈయన ఈ పాటికి 3 చేశాడు. సో ఈయన ఎలా కంప్లీట్ చేశాడు, ఈయన పోవడానికి ఏమేమైంది, వాళ్ళు ఎలా పోయాడు, ఏ బస్ ఎక్కాడు, ఎట్లా పోయాడు, అక్కడికి రీచ్ కావడానికి ఎంత టైం పట్టింది. సో ఇవన్నీ ఈయన చెప్తాడనమాట. సో ఇవన్నీ తెలుసుకోండి, ఎందుకంటే మీకు బాగా ఇంపార్టెంట్. అండ్ టైం అంటే ఏ టైంలో బుక్ చేసుకోవాలా, ఏ టైంలో ఎలా ఉంటుంది, సో ఇవి కూడా చెప్తాడు. సో అన్నీ తెలుసుకోండి. సో మీరు పోయేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకపోవాలా, మీరు ఏం మెయిన్ రీజన్ చదువుకోవాలా, అంటే మల్టా గురించి తెలుసుకోవాలా, లేకుంటే మీ కంట్రీ గురించి తెలుసుకోవాలా, దేని గురించి తెలుసుకోవాలా అనేది నేను ఇప్పుడు చెప్తాడనమాట. సో అవన్నీ మీరు తెలుసుకోండి. సో బాగా అంటే దాని లోపల ఎంత టైం పడుతుంది, సో లోపలికి పోయినాక ఎలా ఉంటుంది, లోపలికి పోక ముందు ఏమేమి తీసుకుపోవాలా, సో ఇవన్నీ ఇప్పుడు చెప్తాడనమాట. సో ఈయన కలుద్దాం. సో ఈయన చెప్తాడు. సో ఈయనండి ఫ్రెండ్స్. హాయ్ మిస్టర్ గణేష్, హౌ ఆర్ యూ? అంత మంచి. ఎలా ఉంది మీ ట్రావెల్? ఓకే. సో ప్లీజ్ టెల్ మీ అబౌట్ స్కిల్స్ పాస్ ఫేజ్ టూ. సో చాలామంది నాకు అడిగారు. సో అందుకోసం అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చాను. సో నేను డన్ చేశాను లాంగ్ టైమ్ గో. సో ఆ ఎక్స్పీరియన్స్కు ఇప్పుడున్న అంటే ప్రజెంట్ సిచ్యువేషన్కు చాలా డిఫరెంట్ అయిపోయింది అనమాట. సో చేంజ్ అయిపోయింది. సో దానికి దీనికి డిఫరెంట్ ఏందో నేను ఇప్పుడు వాళ్ళకు క్లియర్గా చెప్పాలి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఫ్యూచర్లో కొంచెం నార్మల్ ఉండే. సో ఫేజ్ టూ చేయడానికి అవసరం లేదన్నమాట. సో ఫేజ్ 1 చేసుకుంటే ఎనఫ్ అయింది. సో ఇప్పుడు ఎవరైనా రావాలనుకుంటే ఫేజ్ 2 చేయబడుతుంది. సో ఫేజ్ 2 కోసం మనం ఏమేం చేసావు, సో ఎలా పోయావు, సో నువ్వు ఎవరైతే నేను 3 నీకు క్యాండిడేట్లను ఇచ్చానో వాళ్ళని కూడా కంప్లీట్ చేసుకున్నావు. సో అలాగే ఫేజ్ 2 కోసం నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు అని చెప్పారు. సో నువ్వు ట్రైనింగ్ ఇచ్చే సేమ్ యాజ్ టీజ్గా వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు కూడా పాస్ అయిపోయారు. సో వాళ్ళు చెప్పిన కామెంట్స్ తీసుకొని నేను కలవడానికి వచ్చాను. సో థ్యాంక్ యూ ఫర్ దట్, యూ హెల్పింగ్ సమ్ వన్. సో ప్లీజ్ టెల్ మీ అబౌట్ మై సబ్స్క్రైబర్స్. సో వీళ్ళు కూడా చాలామంది చేయాలని ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకు అర్థం కాకట్లేదు, చాలామంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు నేను కలవడానికి వచ్చాను. సో ప్లీజ్ టెల్ మీ అబౌట్ దట్ వన్. సో ఐ నీడ్ టు నో బీ ఆల్సో ట్రూలీ. నా పేరు గణేష్. నేను ఉండేది ప్రజెంట్ వచ్చేసి ఎంసీడాలో. ఓకే. ఎంసీదా నుంచి X2 కానీ X4 కానీ బస్సు, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సు ఎక్కితే డైరెక్ట్గా అక్కడే ఒక స్టాప్, అంటే మనం గూగుల్ మ్యాప్లో మనం బస్ సెర్చ్ చేస్తాం కదా, దాంట్లో చెక్ చేసుకున్నాం అనుకో తెలుసు, అంటే ఏ స్టాప్లో దిగాలనేది తెలిసిపోతుంది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి స్పెషల్గా అక్కడ దిగిన తర్వాత ఎట్లా నడుచుకుంటూ పోవాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఆ వే ఎట్లా అనేది అంటే ఆ బస్ స్టాప్లో నుంచి ఆ ఇన్స్టిట్యూట్కి పోయడానికి కొంచెం కష్టపడతారు. అది ఎట్లా అంటే మనం ఆ స్టాప్లో దిగిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, ఒక చిన్న రోడ్డు ఉంటుంది. సో ఏ బస్ ఎక్కావు నువ్వు? నేను X2 ఎక్కితే అక్కడ డైరెక్ట్ వెళ్తాను. అవును, అక్కడ దిగొచ్చు. సో ఎంసీదా కానీ లేకుంటే మన వ్యాలెట్ల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ పోయేటోళ్ళైనా కూడా సో ఫ్రెండ్స్ మీరు మీ గూగుల్ మ్యాప్లో లొకేషన్ ఏది దాంట్లో మామూలు గూగుల్ మ్యాప్లో ఇన్స్టిట్యూట్ అని ఆల్రెడీ గూగుల్ మ్యాప్లో ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. సో దాన్ని నువ్వు అట్లా క్లిక్ చేయగానే నీకు ఆ లొకేషన్ అనేది ఆటోమేటిక్గా షో అవుతుంది. సో ఏ బస్ పోతా అన్నది కూడా నీకు అన్నీ మెన్షన్ అయి ఉంటుంది. సో ఫాలో చేయండి ఆ బస్సుని. సో ఆ టైమింగ్ చూసుకొని, అంటే నువ్వు ఏ టైంకి బుక్ చేసే టైమింగ్ చూసుకొని బస్సు నువ్వు మ్యాక్సిమం బిఫోర్ 1 అవర్ అక్కడికి వెళ్ళండి, సరేనా? ఎందుకంటే చెప్పినా కదా ఇట్లా, అంటే ఆ రూట్ తెలియక కొంచెం తిరుగుతారు. ఎందుకంటే దాని బ్యాక్ సైడే మాల్టా వాళ్ళది ఆర్మీ బేస్ క్యాంప్ కూడా ఉంది. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అవుతుంది అక్కడ ఆ సిచ్యువేషన్. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే విషయము, ఆ బ్యాక్ సైడ్ రోడ్లో పోయిన తర్వాత ఇన్స్టిట్యూట్ చాలా పెద్దది.
మనము ఏదో అనుకుంటాం, ఏదో ఒక బిల్డింగ్ ఉండొచ్చు అనుకుంటాం, కానీ అది చాలా పెద్దది, చాలా అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం అక్కడ పోయిన తర్వాత. అక్కడ ఎవరన్నా అంటే ఉంటారు, అక్కడ వర్క్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, కనిపిస్తారు, ఎవరో ఒక్కరే, చాలా తక్కువ ఉంటారు జనాలు కూడా, మరీ ఏమి పెద్దగా ఉండదు అక్కడ. అయితే లోపలికి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కొని వెళ్తే వాళ్ళు చెప్తారు స్కిల్ పాస్ది బ్లాక్ వేరే ఉంది అని చెప్పేసి ఆ బ్లాక్ నేమ్ చెప్తారు. మనం అంటే మనకి ఇండికేషన్స్ ఉంటాయి, ఆ ఇండికేషన్స్ ద్వారా పోయి అక్కడికి వెళ్తే ఆల్రెడీ ఒక లేడీ కూర్చొని ఉంటుంది, లేడీ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఉంటారు. పోయిన తర్వాత మనము ఏ స్లాట్ అయితే బుక్ చేసుకుంటామో దానికి అంటే ఒక 1 hour బిఫోర్ మనం పోవడం బెటర్, ఎందుకంటే ఇప్పుడు ఉండేసి అదే నేను చెప్పిన కదా, కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ నేనైతే ఇంకొకటి చెప్తా, అంటే ఈ స్లాట్ ఎప్పుడు ఏ టైంలో బుక్ చేసుకోవాలి అనేది కొంచెం మెయిన్ పాయింట్ అవుతుంది. నేను చాలా మంది దగ్గర తీసుకున్న అంటే రివ్యూ తీసుకున్న దాన్ని బట్టి అయితే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 daysలోనే మార్నింగ్ టైంలో స్లాట్ తీసుకుంటే చాలా మేలు. ఎందుకంటే కొంచెం అంటే మీకు తెలుసు కదా, వీక్ డేస్ ఉంటుంది, నార్మల్ డేస్ ఉంటుంది, వీకెండ్స్ ఉంటాయి, నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వశ్చన్స్ ఏవైనా సరే కానీ కొంచెం టఫ్ ఉండదు అన్నమాట. అయితే ఇంకోటి 9 above తీసుకుంటే కొంచెం బెటర్ అనేది కూడా విన్నా నేను చాలా మందిని, అంటే మా ఫ్రెండ్సే కాదు ఇంకా పోయిన వాళ్ళని కూడా అడిగిన. 9 above తీసుకుంటే 9:30 కానీ 10 o'clock స్లాట్ కానీ 10:30 కానీ అట్లా తీసుకుంటే కొంచెం అంటే జెంట్స్ వస్తారనమాట, మనకి ఎవరైతే కాల్ చేసి మాట్లాడతారో జెంట్స్ వస్తారు. ఆ జెంట్స్ ఉన్నప్పుడు మనకు కొంచెం ఈజీ అవుతుంది వాళ్ళు మాట్లాడే విధానం కానీ. అదొకటి. తర్వాత ఎప్పుడైతే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ పాస్పోర్ట్ మొత్తం A to Z ఏం ఉండకూడదు జేబులో, ఈవెన్ అమౌంట్ కూడా మనము వాళ్ళ ఒక ట్రావెల్ ఇస్తారు, దాంట్లో పెట్టేసి మనం లోపలికి వెళ్తాము. ఎయిర్పోర్ట్లో సేమ్ అంతే అన్నీ అక్కడ పెట్టేసి మనకు ఒక బూత్ చూపిస్తారు, చిన్నగా ఉంటుంది, అంటే ఒక STD బూత్ లాగా చిన్నది ఉంటుంది, ఒక డబ్బా లాగా. ఆ డబ్బాలకు పోయేసి కూర్చున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ అన్ని సెట్ చేసేస్తారు, అంటే మొత్తం సెట్టింగ్ అంతా చేసేసి మన టైం 9:25కి లోపలికి కూర్చోబెడతారు బూత్లోకి. మనకి ఇంకా మనము హెడ్సెట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు వస్తారనమాట, అంటే లైన్లోకి వస్తారు. మీకు అక్కడ షో చేస్తుంటుంది ఆల్రెడీ టైమింగ్ అంతా, ఒకటే కంప్యూటర్ ఉంటుంది, మీ ఫేస్ వాళ్ళకి కనిపిస్తుంది కానీ వాళ్ళ ఫేస్ మనకు కనపడదు. జస్ట్ ఓన్లీ వాళ్ళు మనతో మాట్లాడతారు అంతే, మనల్ని చూస్తారు వాళ్ళు కానీ మనం వాళ్ళని చూడలేము. ఓకే, సో క్యాచ్ దిస్ ఫైన్ దాని ఫ్రెండ్స్. తర్వాత ఇంకా వాళ్ళు అంటే మాల్టీస్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మనకైతే అర్థం కాదు, కానీ వాళ్ళు మాట్లాడే భాష అయితే చాలా క్లారిటీగా ఉంటుంది. ఇది స్పెషల్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకు కావాల్సింది వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే మీరు కొంచెం నార్మల్గా మాట్లాడాలని, కానీ ఆడ నీకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ నీకు లాంగ్వేజ్ అర్థం కాకపోతే, వాళ్ళు చెప్పింది నీకు అర్థం కాకపోతే కెన్ యూ రిపీట్ అగైన్ అని ఒక క్లూ మీరు ఉంచుకోండి. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్తారు, అంటే ప్రతి ఒక్క విషయాన్ని స్టార్టింగ్ వచ్చేసి మీ పేరు కన్ఫర్మ్ చేసుకుంటారు. నీ పేరు ఏం పేరు, పల్లెరోగి దేవగణేష లేకుంటే ఏంది నరేష లేకుంటే దినేష అనేది మీ పేరు క్లారిటీగా తెచ్చుకుంటారు. దాని తర్వాత అయితే అంటే ఆ టైం అంతా మన పేరు మనం కన్ఫర్మ్ చేసేసిన తర్వాత వాళ్ళు మాట్లాడేదే మనకిచ్చేదే 30 minutes స్లాట్. అది 30 నిమిషాలు ఉంటుంది ఆ ఇంటర్వ్యూ. అంటే 30 నిమిషాలు మనకు టైం ఉంటుంది ఒక స్లాట్కి. అయితే ఆ 30 నిమిషాలలోనే వాళ్ళు మాట్లాడేదే 15 నిమిషాలు ఉంటుంది. మనం జస్ట్ ఓన్లీ అంటే జవాబులన్నీ చెప్పేది 15 నిమిషాల్లోనే ఉంటుంది. 5 to 10 minutes వాళ్ళు మాట్లాడుతుంది. చాలా మంది భయపడతారు ఫేస్ టు అంటే. నిజంగా చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా మా వాళ్ళు కూడా పోయిస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను తీసుకున్నా. ప్రతి ఒక్కరికి అట్లనే జరిగింది. వాళ్ళు మాట్లాడేది ఒక్కటే దాదాపు 10-15 నిమిషాలు వాళ్ళే. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఇట్లా అంటే సరే ఓకే నీ పేరు కన్ఫర్మ్ చేసినావు అండ్ నువ్వు ఆల్రెడీ phase 1 పాస్ అయినావు, కంగ్రాచులేషన్స్. అండ్ తర్వాత ఇప్పుడు నీకు ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత కొన్ని సినారియోస్ ఎట్లా జరిగింది అనేది కూడా నేను చెప్తాను, నీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దీన్ని 6 భాగాలుగా విభజిస్తాను. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ కొన్ని, తర్వాత ఒక సినారియో అంటే ఒక సంఘటన జరిగినది అదొకటి, తర్వాత అట్లే దాంట్లోనే ఒక 6 పార్ట్లుగా డివైడ్ చేస్తా అని చెప్పినాడు నాకు క్లారిటీగా. అంటే ఎవరైతే మనల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడో ఇంటర్వ్యూవర్ అది చెప్పినాడు నాకు. తర్వాత నేను అన్ని నిదానంగా అంటే మన కాన్సన్ట్రేషన్ ఇక్కడనే ఉండాలి. ఆ మూమెంట్లో మనం ఏదో పిచ్చిగా ఆలోచన చేసుకుంటే అటు ఇటు తిరగకూడదు. వాళ్ళ ఫేస్ టు ఫేస్ సేమ్ అలాగే ఉండాలి. ఓకే, అది మాట్లాడిన అంటే ఇదంతా కన్ఫర్మ్ వాళ్ళు చెప్తారు. 6 భాగాలుగా విభజిస్తా, దాంట్లో నువ్వు మినిమం మార్కులు అయితే నీకు రావాలి అని చెప్పేసి ముందే చెప్తారు క్లారిటీగా.
ఇది కూడా చెప్తారు, ఒకవేళ నీకు క్వశ్చన్ కానీ అర్థం కాకపోతే నువ్వు ఎన్నిసార్లు అయినా నన్ను అడగవచ్చు అని చెప్తారు. కానీ అన్నిసార్లు అడిగిపోయడం కూడా మనకు బాగుండదు, ఫెయిల్ కూడా చేయొచ్చు మ్యాక్సిమం అట్లా మనం విసిగిస్తే వాళ్ళని. కాబట్టి ఎవరు అంత విసిగించకుండా నిదానంగా మీ మైండ్ అక్కడే పెట్టేసి వాళ్ళు స్టార్ట్ చేస్తే చాలా బెటర్. ఇది ఒక పాయింట్. అండ్ ఈ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సరే నువ్వు రెడీగా ఉన్నావా, సే ఎస్ ఆర్ నో అని చెప్పేసి అడుగుతారు. ఓకే, మనం ఎస్ అని చెప్పాలి. ఎస్ అని చెప్పిన తర్వాత ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళిపోతాడు. మనం ఏదో మాట్లాడుతున్నాడు అని మనం అంటే జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. ఓకే, డైరెక్ట్గా అతను ఎస్ అన్న తర్వాత మనం ఎస్ అన్న తర్వాత డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాడు. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక 10 కానీ లేకుంటే 15 మధ్యలోనే, అంటే 10 లేదా 15 నేను చూడలేదు, ఓన్లీ కంప్యూటర్లోనే చూసాను. అయితే ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఒక 10 నుంచి 15 వరకు అడుగుతారు. అంటే నాకు అడిగిన క్వశ్చన్లలో ఒక 5 గుర్తున్నాయి, అవి చెప్తా నేను. నేషనల్ హాలిడేస్ 5 ఉన్నాయా అని అడిగినాడు. ట్రూ ఆర్ ఫాల్స్లో మనం ట్రూ అని చెప్పాలి, ఎందుకంటే నేషనల్ హాలిడేస్ 5 ఉంటాయి. ఓకే, మాల్టా నేషనల్ హాలిడేస్. తర్వాత బస్సు మన తలింజ కార్డేనా అని అడిగినాడు. అవునని చెప్పిన. దాంట్లో 2 రకాలు ఉంటాయి, కానీ ఆడ అడిగిన క్వశ్చన్కి మీరు మామూలుగా ఏ కార్డు యూజ్ చేస్తారు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు అని అడిగినాడు. తలింజ కార్డు అని చెప్పినాను నేను, ఎందుకంటే మనం రెసిడెన్స్ కాదు కదా, దాని గురించి తలింజ కార్డు అని చెప్పినాను. ఇంకా తర్వాత మన ఈ మాల్టా గురించి ఏమంటారు, ఇక్కడ సాఫ్ట్ డ్రింక్ ఏది ఏమన్నా ఐడియా ఉందని చెప్పేసి అదొక క్వశ్చన్ అడిగినాడు. అంటే అదే సిస్క్ అని చెప్పేసి, సిస్క్ అంట కిన్ని అని చెప్పేసి అది ఒకటి సాఫ్ట్ డ్రింక్ వస్తుంది. అవును, చూసారా ఫ్రెండ్స్, అది ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు. సో డిఫరెంట్ అడుగుతారు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేమేం చెప్తున్నాము, ఒకవేళ మీకు సేమ్ క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఏదో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి అవే ఆన్సర్లు వస్తాయి. సో ఆన్సర్ మీరు కరెక్ట్ చెప్తే అది మీ బెటర్, అండ్ మీరు లాస్ కాకుండా. దాంట్లోనే మెయిన్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్లోనే ఆ 15 క్వశ్చన్లలోనే నీ మార్కులు డిసైడ్ చేసేస్తారు వాళ్ళు మ్యాక్సిమం. అదొక పాయింట్ బాగా నాకు అర్థమైందంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి. అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని వాళ్ళు ఏం చెప్పారు, అట్లా డైరెక్ట్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్ పార్ట్లో మాత్రమే నీ 6 ఫేస్లు అయిపోయినాయి, అంటే నీ 6 నేను విభజించిన కదా 6 రకాలుగా 6 అయిపోయినాయి అని చెప్పేసి లాస్ట్లో చెప్తాడు. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఒక 10-15 ఉంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్లో నాకు ఒక 3 ఇప్పుడు గుర్తుకొచ్చినాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా ఆ 3 క్వశ్చన్లు వచ్చినాయి. ప్లస్ ఇంకొకటి మన బేసిక్ మామూలుగా ఎవరైతే ఫేజ్ 1 చేసి ఉంటారో బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఫస్ట్దే వస్తుంది ఒక కాలము బేసిక్ అనేది. ఆ దాంట్లో ఉన్నటివే ఫస్ట్ క్వశ్చనే నన్ను అడిగినాడు. బేసిక్ క్వశ్చన్ అంటే బేసిక్ అనే దాంట్లో ఉండే కాలంలోనే దాంట్లోనే ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగినాడు. నేను దానికి నాకు ఆల్రెడీ గుర్తున్నది, ఎందుకంటే ఫేజ్ 1 నేనే చేసిన, మా ఫ్రెండ్స్కి నేనే చెప్పించిన. అదే ఇప్పుడు గుర్తుకొస్తలేదు, నేను చెప్తా ఇంకా. ఓకేనా? దాని తర్వాత ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత తను ఇంకా ఇట్లనే, అంటే వాళ్ళు ఏంటంటే మన ఇంగ్లీష్ని బాగా టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అంటే బెదిరిస్తారు కూడా మధ్యలో. అంటే నిజమేనా, కరెక్ట్గానే చెప్తున్నావా. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ క్వశ్చన్. ఏమడిగినాడంటే నన్ను, రెస్టారెంట్లో ఒక గెస్ట్ ఫుడ్ డిలే అయింది. ఓకే, డిలే అయింది కదా, ఆ గెస్ట్ను మేనేజర్ పోయి కలవడా అని చెప్పేసి అడిగిన. ట్రూ ఆర్ ఫాల్స్లో ఉంటుంది, ఇది కూడా ఉంటుంది ఒక క్వశ్చన్. అదే అడిగేసి నేను ట్రూ అని చెప్పాను, ఎందుకంటే గెస్ట్కు డిలే అయినప్పుడు గెస్ట్ ఖచ్చితంగా అంటే కోపానికి వస్తారు కాబట్టి పోయి మన మేనేజర్ కలుస్తాడు కాబట్టి ట్రూ అని చెప్పేసి చెప్పినాను. దాన్ని అయిపోయిన తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నార్మల్గా మీ ఊరు ఎక్కడ, అంటే ఇక్కడ మాల్టాలో బస్ సిస్టమ్ ఎలా ఉంది, దాని గురించి ఏమన్నా తెలుసుంటే ఎక్స్ప్లెయిన్ చేయి అన్నాడు. నేను కొంచెం అంటే నాకు తెలిసినది ఇట్లా మాల్టాలో ఈజీ ఉంటుంది బస్ సర్వీసెస్. ఎవ్రీ 20 minutes 30 minutesకు ఒక బస్సు మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది, ఎక్కడి నుంచైనా ఎక్కడైనా పోవచ్చు అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో వాళ్ళకి షేర్ చేసిన. దాని తర్వాత ఇంకా ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగినాడు. అంటే నన్ను డైరెక్ట్గా ఒకవేళ నువ్వు కానీ మీ ఊరికి కానీ ఎమ్మెల్యేవో ప్రెసిడెంటో అయితే నువ్వేం చేస్తావు అని అడిగినాడు. నేను షాక్ అయినా ఫస్ట్, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా అడిగినాడు, అంటే యాజ్ ఏ ఫ్రెండ్గా చిట్ చాట్ చేసినట్టుగా మాట్లాడినాడు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అయితే నేను ఏదైతే అంటే ఇంకా మన ఊర్లో మనం ఏం మార్చాలనుకుంటున్నాం అనేది, అంటే మన ఎమ్మెల్యే ఒకవేళ నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు ఏం చేస్తావు మీ ఊరు కోసం అని చెప్పేసి ఎట్లా అడుగుతారో అట్లే నేను కూడా మంచి రోడ్లు వేపియాలి, మంచి వాటర్ సప్లై మంచిగా ఉండాలి అన్నీ, అంటే మా ఊరికి ఇట్లా డెవలప్ చేయాలని అనుకుంటున్నా అని చెప్పేసి నేను చెప్పిన. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఒక్కటి కూడా తెలుగులో కానీ ఏ దేంట్లో మాట్లాడకూడదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి
మీ ఊర్లో బస్ స్పెషాలిటీ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అడిగినాడు. నేను మామూలుగా అయితే మా ఊరికి అంటే నేను మా ఊరికి ఏదైతే బస్ స్పెషాలిటీ ఉందో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవ్రీ 1 hour ఉంటుంది, ఇట్లా మేము ఇంత పే చేస్తాము, మాకు ఆ డిస్టెన్స్కి ఇంత ఛార్జ్ చేస్తారని చెప్పేసి నేను క్లారిటీగా చెప్పిన ఇంగ్లీష్లో. అంటే మన బస్సులు మనకు డిస్టెన్స్ గురించి ఏం పెట్టరు కదా, కానీ నేనేంటంటే ఇప్పుడు 50 రూపాయల టికెట్ ఉందనుకోండి, ఓ 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే 50 రూపాయలు అట్లా మన ఇండియన్ కరెన్సీ అట్లా అని చెప్పేసి చెప్పినాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళను ఆ డిపార్ట్మెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా 1 or 2 అడుగుతారు గ్యారంటీగా. మాక్సిమం 1 లేదా 2 అడుగుతారు. అంటే అది వాడు అడిగే క్వశ్చనే ఇంత పెద్దగా ఉంటుంది, మనము ఆన్సర్ చిన్నగా ఉంటుంది, వాళ్ళు చెప్పేదే పెద్దగా ఉంటుంది క్వశ్చన్. అర్థం చేసుకోవాలి. సో ఇంగ్లీష్ మనకు కొంచెం బాగా అంటే అర్థం చేసుకునేలాగా మనం ప్రయత్నం అడగొచ్చు. అయితే ఇంకా ఎప్పుడైతే మనము అంటే ఆయన ఏమడిగినాడంటే నేను హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి నన్ను ఏమడిగినాడంటే, ఇప్పుడు ఒక డిపాచర్ రూమ్ ఉంది, డిపాచర్ అయింది ఒక రూము, ఆ గెస్ట్ ఎవరైతే అంటే చెక్అవుట్ అయినాడో ఆ గెస్ట్ ఒక కుక్కను దొంగతనంగా రూమ్లో పెట్టుకున్నాడు. ఓకే, నువ్వు దాన్ని ఎట్లా క్లీన్ చేస్తావు, ఆ స్మెల్ పోవడానికి ప్లస్ ఏమేమి వాడతావు, దాని ప్రొసీజర్ ఏంది, అసలుకి నువ్వేం చేస్తావు, ఒక రూమ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేస్తావు అని అడిగినాడు. ఇది యాక్చువల్లీ బేసిక్ క్వశ్చన్, అంటే ఒక రూమ్ అటెండెంట్ ఒక చేసేవానికి అది తెలుసు మ్యాక్సిమం. మనం ఫస్ట్ డోర్ నాక్ చేస్తాం, తర్వాత ఎంటర్ అయిన తర్వాత మొత్తం చెక్ చేసుకుంటాం, అంటే ప్రతి ఒక్క డ్రావర్ చెక్ చేస్తాము, ఏమైనా వాల్యుబుల్స్ కానీ ఏమైనా మిస్ అయి అంటే మర్చిపోయి ఉంటారు, మనం లాస్ట్ అండ్ ఫౌండ్ అప్డేట్ చేయాలి కాబట్టి మనం చెక్ చేస్తాం ప్రతి ఒక్క డ్రావర్. దాని తర్వాత రూమ్ ఏమైనా మెస్సీ ఉందనుకో దాన్ని ఫోటో తీసి మన సూపర్వైజర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, కొంచెం టైం పడుతుంది అని చెప్పి, అంటే ప్రొసీజర్ అనమాట ఇది. ఎందుకంటే ఇంకో గెస్ట్ కూడా అరైవల్లో ఉంటాడు కాబట్టి. అయితే ఇంకా దాంట్లో ఏమేమి కెమికల్స్ యూజ్ చేస్తావో ఆ కుక్క ఉన్న ప్లేస్లో ఎస్పెషల్లీ అదంతా డర్టీ చేసి ఉంటుంది కాబట్టి నువ్వు ఏం కెమికల్ యూజ్ చేస్తావు, ఎందుకు అంటే దాన్ని ఎట్లా క్లీన్ చేయగలుగుతావు, నువ్వు నీకుండే నాలెడ్జ్ ఏంది దాని మీద అని చెప్పేసి అడిగినాను నన్ను. ఇంకా నేను మాట్లాడుతున్నా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మధ్యలో క్వశ్చన్ అడిగినాడు దాని గురించే, అదే కుక్క గురించే, అదే రూమ్ గురించే. అంటే ఓకే నువ్వు ఎంటర్ అయినావు అంతా బాగానే ఉంది, దాని తర్వాత నువ్వు ఆ కుక్క ఉండే ప్లేస్లో ఏం చేసినావు, నువ్వు అంటే నువ్వు డోర్లు ఓపెన్ చేసినావా, స్మెల్ పోవడానికి ఏం చేసినావు, ఏ కెమికల్ యూజ్ చేసినావు అని చెప్పేసి అడిగినాడు. నేను ఆ R2 అనేది మల్టీపర్పస్ ఉంటుంది కాబట్టి మేము R2 స్ప్రే చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే జెమ్స్ ఏమన్నా ఉన్నా కూడా కిల్ అవుతాయి కాబట్టి R2 యూజ్ చేసి డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెడతాం ఆ స్మెల్ పోవడానికి. దాని తర్వాత ఏమంటారు మా ప్రొసీజర్ బెడ్ నేమ్స్ కూడా కొంచెం తెలియదు అన్నమాట. అంటే మాక్సిమం అందరిని అదే క్వశ్చన్ అడుగుతారని లేదు, కొందరిని డిఫరెంట్ మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఒకవేళ మనం ఇప్పుడు కొత్తగా మల్టాకు సో జస్ట్ అప్లై చేసుకున్నాం, సో జస్ట్ వీసా చేసింది, సో ఆయన ఇంటికాడ ఎప్పుడు పని చేయలేడు, సో ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుని క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ తెలియాలి కదా. సో అలాంటి ఆన్సర్ తెలియాలంటే నీకు ఏమైనా హౌస్ కీపింగ్ గురించి నాలెడ్జ్ లేకుంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు, నన్ను కాంటాక్ట్ అయినా కామెంట్ చేసినా అని నేను ఏముంటాయో అని చెప్పేసి నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో దాంట్లో నువ్వు కాంటాక్ట్ అయినా కానీ హౌస్ కీపింగ్ గురించి ఎట్లుంటుంది, ఏం కదా, వెయిటర్ గురించి ఎట్లుంటుంది, ఏం కదా, సో ప్రొసీజర్ బేసిక్ నాలెడ్జ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్. సో మీరు చాలా నేర్చుకోవాలి, స్కిల్స్ పాస్ అంటే ఇలా పాస్ కావడం అంటే ఇంత ఈజీ కాదు. సో ఎందుకంటే ఇలా మనం మాట్లాడుకున్నది ఈజీ ఉంటుంది, కానీ అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో ఇంగ్లీష్లో మనం దాన్ని ఏమంటాము, దాన్ని ఏ కెమికల్ అంటాము అన్నీ నేను ఇలా వీడియోలో చెప్తాను. ఇతను చెప్పిన తర్వాత నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో కంటిన్యూ వాచ్ దిస్ వీడియో. దాని తర్వాత ఇంకా మనకు వచ్చేసి ఈ క్లీనింగ్ ఎట్లా చేస్తాము దాన్ని, అంటే ఇంకోటి ఏంటంటే నేను ఆడి వరకు స్ప్రే చేస్తానని చెప్పిన కదా, దాని తర్వాత హాట్ వాటర్తో కొంచెం క్లీన్ చేస్తాం ఆ ఏరియాని. ఒకవేళ ఏదైనా 20% జెమ్స్ ఉన్నా కూడా హాట్ వాటర్తో చనిపోతాయి కాబట్టి అని చెప్పేసి చెప్పిన. వెంటనే నేను అది కంప్లీట్ చేయకముందుకే ఓకే నువ్వు అదంతా క్లీన్ చేసినావు, స్మెల్ని ఎట్లా ఎలిమినేట్ చేస్తావు అన్నాడు. అంటే ఆ రూమ్లో ఉండే ఆ కుక్క ఉండే ప్లేస్లో స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ని ఎట్లా ఎలిమినేట్ చేస్తావు అన్నారు. ఆల్రెడీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన సార్, we are already spray the R2 chemical. When we spray the R2 chemical, it's almost germs and smell also they kills that chemical kills. And after we clean that area, అంటే మేము ఆ ఏరియా అంతా క్లీన్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఎప్పుడైతే రూమ్లో ఎంటర్ అవుతామో అప్పుడే ఓపెన్ చేస్తాం, ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే ఓపెన్ చేసి పెడతాం, కిటికీ విండోస్ ప్లస్ తలుపు అంతా ఓపెన్ చేసి పెడతాం, డిపాచర్ కాబట్టి
ఇంకా తర్వాత నేను మళ్ళీ ఇంకా రూమ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చెక్ చేసిన తర్వాత డస్టింగ్ గిస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వాష్రూమ్ అంతా క్లీన్ మొత్తం సప్లైస్ అన్ని పెట్టేసిన తర్వాత లాస్ట్లో పోయేటప్పుడు మనము ఎయిర్ ఫ్రెషనర్ యూజ్ చేస్తాం సార్. అంటే ఇంకా ఆడికి మొత్తం A to Z పర్ఫెక్ట్ క్లీనింగ్ అనేది అని చెప్పేసి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే గణేష్ అంతా బాగానే ఉంది, నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు. ఆడి వరకు అంటే నాది అయిపోయింది, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేసిన. సేమ్ అదే కానీ నా డిపార్ట్మెంట్కి సంబంధించిందే, కానీ దీంట్లో వెయిటర్ది కూడా ఉంటుంది కొంచెం పాత్ర. ఇప్పుడు ఒక వెయిటర్ ఉన్నాడు రెస్టారెంట్లో, నువ్వు క్లీన్ చేస్తున్నావు ఫర్ సపోజ్, నువ్వు పబ్లిక్ ఏరియా అని అనుకో అన్నాడు. ఓకే లెట్ మీ అని చెప్పి చెప్పిన, కంటిన్యూ సార్ అని చెప్పిన. తను నువ్వు పబ్లిక్ ఏరియాలో నువ్వు పని చేస్తున్నావు ఆ రోజు, నీ అంటే ఆ వెయిటరు గ్లాసులు తీసుకొని పోతున్నాడు, చేతిలో ట్రే పట్టుకొని పోతున్నాడు, పొరపాటున చేయి జారి గ్లాస్ పగిలిపోయింది కింద పడి. పగిలిపోతే నువ్వు దాన్ని ఎట్లా క్లీన్ చేస్తావు? అవి బాగా సెన్సిటివ్ కదా, అది అనేది కొంచెం ఇబ్బంది, ఎక్కువ రిస్క్ అవుతుంది గెస్ట్లకు కూడా. ఆ క్వశ్చన్ అడిగినాను నేను మామూలుగా చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే సైన్ బోర్డ్స్ అనేది మిస్టేక్ చేస్తారు. ఖచ్చితంగా పెట్టాలి మనం, అంటే మనం చెప్పాలి, పెట్టినా పెట్టకుండా మనం చెప్పాలి. చాలా మంది వితౌట్ సైన్ బోర్డ్స్ కూడా సైన్ బోర్డ్స్ అంటే ఇట్లా వాటర్ ఉన్నా కానీ ఏమైనా పడిపోయినా కానీ కేషన్ గ్లాస్ బ్రోకన్ అని చెప్పేసి కొన్ని బోర్డ్స్ ఉంటాయి ఏ హోటల్ కి సంబంధించి. ఆ హోటల్ ప్రతి ఒక్క దానికి ఒక సైన్ బోర్డ్ అనేది ఉంటుంది. ఇక్కడైనా కాదు, ఇక్కడ ఏ కంట్రీకి కానీ నీకు ఒక సైన్ బోర్డ్ అని ఉంటుంది. వాటర్ విత్ ఫ్లోర్ అని సైన్ బోర్డులు ఉంటాయి. సో ఆ సైన్ బోర్డు ఎల్లో కలర్ ఉంటుంది. ఆ బోర్డ్స్ నువ్వు కంపల్సరీ పెట్టాలా, నువ్వు ఎక్కడ క్లీన్ చేసినా అని. సో అది నీకు ఒకవేళ ఏదైనా క్వశ్చన్ వచ్చినా అని నువ్వు డెఫినెట్గా దాన్ని మెన్షన్ చేయాలా. అది ఫస్ట్ నువ్వు మెన్షన్ చేసేది అది. నువ్వు అది మెన్షన్ చేసిన తర్వాతనే ముంగట ప్రొసీజర్ అనేది చాలా అవుతుంది. అయితే సైన్ బోర్డ్ పెడతాను సార్. పెట్టిన తర్వాత నేను ఐ వేర్ గ్లౌజ్ బికాస్ ఆఫ్ మై సేఫ్టీ, అంటే నా సేఫ్టీ కోసం నేను గ్లౌజ్ వేసుకుంటాను. గ్లౌజ్ వేసుకున్న తర్వాత ఏవైతే పెద్ద పీసులు ఉంటాయో అన్నీ గ్లౌజ్ వేసుకున్నా కాబట్టి నాకు ఇంజూరీ ఏం కాదు కాబట్టి పిక్ చేసుకొని నేను ఒక బాక్స్లో కానీ లేకుంటే ఒక చిన్న డస్ట్బిన్లో కానీ పెట్టుకుంటా. సో ఫ్రెండ్స్, మీరు అలా ఒకవేళ గ్లౌస్ యూజ్ చేసినా చేయకున్నా అని, సో నీకనేది దాట ఒకటి ఇది ఒక స్క్రోప్ అండ్ బ్రష్ ఒకటి ఉంటుంది, బ్రూమ్ అనేది. సో అవిటిని తీసుకోవాలా. నువ్వు ఒక ఎత్తేది అండ్ ఒకటి బ్రష్ అనేది అంటే బ్రూమ్ అంటారు ఇంగ్లీష్లో. సో అది అనేది ఉంటుంది. సో అవిటిని తీసుకొని కూడా నువ్వు పికప్ వేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు హ్యాండ్తో చేయకున్నా అని నువ్వు అలా మెన్షన్ చేయొచ్చు. సో వెన్ ఐ కీప్ సైన్ బోర్డ్, ఆఫ్టర్ ఐ విల్ టేక్ వన్ బ్రూమ్ అండ్ వన్ స్కోపా అండ్ ఐ పికప్, దెన్ ఆఫ్టర్ కంటిన్యూ యువర్ ప్రాసెస్. ఓకే, ఇలా చెప్పండి ఫ్రెండ్స్. మనము ఏదైతే అంటే గ్లౌజులు వేసుకున్న తర్వాత ఇంకా పెద్దవి మనం తీసేసిన తర్వాత బ్రూము మీరు చెప్పినట్టుగా పికప్ 2 తీసుకొనేసి మనం దాన్ని క్లీన్ అంటే ఎత్తేస్తాము. ఎత్తేసిన తర్వాత వాక్యూమ్ కూడా కొడతామని చెప్పాలి. ఎందుకంటావేమో దీనికి ఒక రీజన్ ఉంటుంది. స్మాల్ థింగ్స్ చిన్న పీసులు అంటే మనము బ్రూమ్తో చేసిన తర్వాత కూడా అది ఉంటాయి, చిన్న పీసులు ఉంటాయి కాబట్టి వాక్యూమ్ కొట్టేసి మాప్ కూడా చేస్తామని చెప్పేసి చెప్పాలి. అంటే దీనికి ఇది ఫుల్ ఆన్సర్ అనమాట. ఇంకా నేను చెప్పినది దాన్ని ఇంగ్లీష్లో మన వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వాడు మెయిన్ ఇవన్నీ చిన్నవి, అంటే క్వశ్చన్ ఏమో చిన్నదే, ఆన్సర్ కూడా. సో ఆన్సర్ వచ్చేసి 2 minutes ఉంటే క్వశ్చన్ వచ్చేసి 30 minutes ఉంటుంది, 30 seconds ఉంటుంది. సో దాన్ని నువ్వు క్యాచ్ చేయాలా క్విక్లీ, ఎందుకంటే నీకు ఆల్రెడీ నీకు టైం ఉండదు. క్విక్లీ నువ్వు క్యాచ్ చేయాలా. అంటే ఎట్లా అంటే నీకు ఆడు క్వశ్చన్ ఫస్ట్ స్టార్టింగ్ చేసి వచ్చిన అప్పుడే నీకు అర్థమవుతుంది దేని గురించి అడుగుతున్నాను. సో జల్దీ నీ మైండ్లో క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది, ఆన్సర్ ఉంటుంది. కానీ నువ్వు ఫస్ట్ ఏ క్వశ్చన్ చెప్పినా ఏ ఆన్సర్ చెప్తున్నా కానీ ఒకవేళ నీ వర్క్ గురించి ఉంటే, ఒకవేళ హౌస్ కీపింగ్ అయితే నువ్వు నీ వర్క్ గురించి ఉంటే ఫస్ట్ మెన్షన్ సైన్ బోర్డ్, దాని తర్వాతనే ఇంకా ప్రాసెస్. ఇంకా అంటే ఆడికి అంటే నన్ను మొత్తం అడిగింది 4 questions. ఒకటి వచ్చేసి అదే బస్ ట్రాన్స్పోర్ట్ ఎట్లుంది ఇక్కడ, రెండోది వచ్చేసి నువ్వు ఎమ్మెల్యే అయితే నీ ఊర్లో నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పేసి, 3వ క్వశ్చన్ వచ్చేసి అదే కుక్క ఉంటే ఎట్లా క్లీన్ చేస్తావు, 4వది వచ్చేసి గ్లాసులు పగిలిపోతే నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి 4 questions ఎందుకంటే వాడు చెప్పే వాని క్వశ్చనే ఇంత ఉంటుంది. మధ్యలో వాడు కొంచెం చిన్న క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఓకే నువ్వు గ్లౌజ్ వేసుకుంటావా, లేదు గ్లౌజ్ వేసుకుంటావా అడుగుతుంటాడు. అట్లా కన్ఫ్యూజ్ అవుతామేమో అని చెప్పేసి, ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పేది నువ్వు కంటిన్యూ చేయొచ్చు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఆడికి నాది అంటే నా ఇంటర్వ్యూ అయిపోయింది.
ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ ఫర్ స్పెండింగ్ యువర్ టైం అని చెప్పేసి, అంటే మీరు మీ టైం స్పెండ్ చేసుకొని బాగానే కంప్లీట్ చేసినారు. ఇంకొకటి మీరు భయపడొద్దండి, ఒకవేళ ఫెయిల్ అయినా పాస్ అయినా భయపడొద్దండి అని చెప్పేసి లాస్ట్లో కూడా భయపెడతారు మనల్ని. భయపెడతాడా? మనం భయపడకూడదు. మధ్యలో కూడా 1-2 సార్లు అంటాడు ఆ ట్రూ ఆర్ ఫాల్స్లో మనం టక్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్పేటప్పుడు నిజమేనా ట్రూ అనా ఫాల్సా బాగా ఆలోచన చేసుకొని అంటాడు అట్లా. కానీ భయపడకూడదు, మనం ఏదైనా కాన్ఫిడెంట్గా చెప్తే అది మనకు ఏదైనా చెప్పని కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఇంకా ఆడికి నా ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకదే ఇట్లా ఓకే గణేష్ ఫెయిల్ అయినా భయపడొద్దు, నువ్వు 100 euros కట్టుకొని మళ్ళీ రాసుకోవచ్చు మళ్ళీ అన్నాడు. అయితే సరే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి నేను కూడా కొంచెం మీరు బాగా హెల్ప్ చేసినారు, బాగా సపోర్ట్ చేసినారు, నాకు బాగా అర్థమైంది మీ వాయిస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ వన్ అని చెప్పేసి నేను కూడా క్యాన్ ఐ లీవ్ సార్ అని చెప్తే యా యూ కెన్ లీవ్ సార్, యూ కెన్ లీవ్, దట్స్ ఇట్, ఇంటర్వ్యూ వాస్ ఫినిష్ అని చెప్పినాడు. ఇంకా తీసేసి నేను బయటకు వచ్చేసిన. మనం ఎప్పుడైతే మనము అంటే ఆ లోపల నుంచి బయటకు వచ్చేలోపే మనకు తెలిసిపోతుంది ఇంకా రిజల్ట్ స్పాట్లో, ఆన్ ది స్పాట్. నువ్వు బయటకు వచ్చిన ఒక 2-3 minutesలోనే నీకు దాంట్లో అంటే మన మొబైల్లోనే ఏదైతే మన స్కిల్ పాస్ ఉంటుందో దాంట్లోనే నీకు పైన షో చేస్తుంది కంగ్రాచులేషన్స్ యువర్ పాస్. ఒకవేళ ఫెయిల్ అయినారనుకోండి సారీ యువర్ ఫెయిల్ యూ కెన్ రీఅప్లై అని చెప్పేసి మళ్ళీ అది కూడా ఉంటుంది మనకు, అంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు, మనం మళ్ళీ అమౌంట్ కట్టేసి చేసుకోవడానికి అవకాశం 100 euros అని చెప్పినారు. బయటకు వచ్చేటప్పుడు కూడా చెప్తుంది ఒకవేళ ఫెయిల్ అయినా భయపడొద్దు అంటే ధైర్యంగా చెప్తుంది, ఫెయిల్ అయినా భయపడొద్దు 100 రూపాయలు కట్టుకో మంచిగా. ఓకే చూసారా ఫ్రెండ్స్, మాల్టా గవర్నమెంట్ ఇలా పైసలు తింటున్నది అనమాట. సో మీరు వచ్చేసి బాగా ప్యానిక్ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం అంటే నెమ్మదిగా కొన్ని క్వశ్చన్లు అన్న షేర్ చేస్తాడు, దాన్ని కొన్ని క్వశ్చన్ అనేది నేను అలా బెటర్ అవుతుంది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి కూడా చూసుకోండి. కొన్ని షార్టబుల్ మెమొరీస్ అండ్ షార్టబుల్స్ థింగ్స్ అండ్ ఏ డిపార్ట్మెంట్కు ఏ క్వశ్చన్స్ బాగా వస్తాయి, సో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను పెడతాను. సో చూడండి అవి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు పోయిన తర్వాత నీకు ఎగ్జాంపుల్ అక్కడ నీకు క్వశ్చన్ వస్తాయని చెప్పేసి చాలా బాగా పెనిక్ కాకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కావాల్సింది నీకు ఇంగ్లీష్. సో కొంచెం వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి ఇంగ్లీష్ మీద. సో జస్ట్ వాళ్ళు చెప్పేది నీకు అర్థమైనా సరే, అండ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ నీకు చెప్తాను దానికి ఆన్సర్ ఏందో. సో ఆన్సర్ నువ్వు కొంచెం గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ వచ్చేసి మీరు దేనికి భయపడకండి, నార్మల్గా మంచిగా నెమ్మదిగా అటు అడిగింది క్వశ్చన్ చెప్పుకుంటా. సో ఒకవేళ నీకు అర్థం కాకుంటే నేను రిపీట్ అగైన్ చెప్పేసి అడిగి కూడా నువ్వు చేసుకోవచ్చు. కానీ ఏం చేసినా 30 minutes లోపల. సో ఈ గణేష్కి వచ్చేసి 4 క్వశ్చన్లు అడిగినట. సో నేను నీకు మ్యాక్సిమం ఒక 20 క్వశ్చన్ల దాకా నేను చెప్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి చదువుకోండి. సో అవే మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకోసం నేను ఇలా చాలా వీడియోలు చేయాలనుకుంటున్నా. సో మీకు ఇలా మల్టా గురించి ఏ వీడియోలు కావాలన్నా కానీ please subscribe my channel and thank you so much for watching my video. Welcome.